హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే, మన గార్డెన్ లో అయితే ఇంత ఎండలకు కూడా హార్వెస్ట్ అనేది ఎంత చక్కగా ఉందో చూడండి. బీరకాయలు ఉన్నాయి, సొరకాయలు ఉన్నాయి, అలాగే కాకరకాయలు, కొన్ని ఫ్రూట్స్ కూడా హార్వెస్ట్ లోకి వచ్చాయండి. అవన్నీ కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటాను. అలాగే ఇంత చక్కగా రావడానికి ఈ సమ్మర్ లో నేను ఏమేమి జాగ్రత్తలు పాటించాను అయితే కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసి మీ గార్డెన్ లో కూడా ఇంత పీక్ సమ్మర్ లో మీరు కూడా హార్వెస్ట్ అనేది చక్కగా చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ చూడండి అసలు బీరకాయలు అయితే ఎంత చక్కగా వచ్చాయోనండి. బీరకాయల వర్షం అయితే వావ్ ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ చూసారండి, ఎండలకి కొన్ని అయితే పాడవుతున్నాయి. ఇదైతే ముదిరిపోయిందండి, సీడ్స్ కోసం అలానే వదిలేసాను దాన్ని అయితే. ఇక్కడ ఇంకా ఇక్కడ కూడా ఉంది. మనకి ఇప్పుడు ఇంత సమ్మర్లో మనకి హార్వెస్ట్ అనేది ఇంత చక్కగా రావడానికి అయితే ఎక్కువగా మనము లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అండి. సాలిడ్ రూపంలో కంటే కూడా మనము లిక్విడ్ రూపంలో ఇచ్చుకుంటే ఈ ఎండాకాలంలో మొక్కలు అనేది హెల్తీగా పెరుగుతాయి. అలాగే ఇంత చక్కగా హార్వెస్ట్ అనేది కూడా వస్తుందండి. వావ్, ఇక్కడ ఒక బీరకాయ అయితే ఉందండి. రెండు కేజీల బీరకాయలు పైన ఉన్నాయండి. ఇక్కడ ఒక బీరకాయ ఉంది. వీటికి బియ్యం కడిగిన నీళ్ళు అనేవి మనము 2 days ఒకసారి ఇస్తూ ఉండాలండి. బియ్యం కడిగిన నీళ్ళు ఇవ్వడం వల్ల మొక్కలు అనేది గ్రీన్గా హెల్తీగా అయితే ఉంటాయి. ఇక్కడ ఒక కాకరకాయ అయితే ఉందండి. ఇది ఇంకొకటి అక్కడ పండు మగ్గిపోయింది చూడండి ఒకసారి. అవి సీడ్స్ వచ్చేస్తాయి. చూసుకోకుండా మనం వదిలేస్తే అలాగా చక్కగా సీడ్స్ కూడా రెడీ అవుతాయండి. ఇక్కడ ఇంకో బీరకాయ అయితే ఉందండి. కొన్ని అంటే ఈ ఎండలకి మనకి మొక్కలు చక్కగా ఎదిగి క్రాప్ రావడమే గగనము. పెద్దగా మరీ ఎక్కువ వర్షాకాలంలో వచ్చినట్టుగానైతే ఇప్పుడు ఈ ఎండాకాలంలో రావండి. ఇది సొరకాయ చిన్నగానే ఉంది, కానీ హార్వెస్ట్ చేసుకున్నాను. ఇంకొక సొరకాయ కూడా ఉంది, దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకున్నాను. సైజు చిన్నగా అయినా పర్లేదు, కానీ టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చూస్తున్నారు కదా, బుట్ట నిండిపోయింది. ఇక్కడ దొండకాయలు కూడా ఎంత బాగా వచ్చాయో చూడండి అసలు. వావ్, పందిరి వేసింది కూడా 1 month బ్యాకేనండి. మొత్తం కూడా హార్డ్ ప్రూనింగ్ చేశాను. కొత్త చిగుర్లు వచ్చేసి మనకు కాయలు అయితే అసలు ఎంత చక్కగా వస్తున్నాయనండి. ఈ దొండకాయలు అయితే మనము చూసుకొని హార్వెస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆకుల మధ్యలో ఉంటాయండి, ఎక్కువగా ఆకుల పక్కన దాక్కుంటాయి. ఇదిగో మనము హార్వెస్ట్ చేసిన తెల్లారి కూడా కనిపిస్తాయండి ఎక్కువగా. ఇవి మనము వాటరింగ్ చేసేందుకు వస్తాం కదా, అప్పుడు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఒక 4-5 కాయలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, తీగ ఇక్కడ పారింది. ఇంకా అక్కడ కూడా ఉందండి. మా పక్షి గూడు చూడండి, దీని పక్కన కూడా ఇంకో కాయ ఉంది. ఒక్కటి కాదండి, 2 కాయలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఫ్లవర్ ప్లాంట్ చూడండి, బంతిపూలు ఎంత చక్కగా వచ్చాయోనండి, ముద్దగా. మనము ఫ్లవర్స్ అలా గ్రో చేసుకుంటే హనీబీస్ అట్రాక్ట్ అయ్యి పాలినేషన్ కు మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదండి. చక్కగా అవే పాలినేట్ అయితే అవుతాయి. సో అందుకని మనము ఫ్లవర్ ప్లాంట్లను అయితే పెంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లస్టర్ బీన్స్ అయితే ఉన్నాయండి. ఇవి కూడా ఈ ఎండాకాలంలో చాలా బాగా వస్తాయండి. మనకి ఈ క్లస్టర్డ్ బీన్స్ అనేది అన్నిటికీ మనము పైన పిన్ చేసుకుంటాం కదండి, మొక్క గుబురుగా రావడం కోసము. దీనికైతే అస్సలు పైన టిప్ అనేది కట్ చేయొద్దండి. పైన టిప్ కట్ చేసి
మొక్క గ్రోత్ అనేది అక్కడికే ఆగిపోతుందండి. సో మనము మనకి పైన చెట్టు పెరిగే కొద్దీ పైన చిగురు వచ్చేసి మనకి ఫ్లవరింగ్ అనేది వచ్చి మనకి కాయగా కన్వర్ట్ అవుతుందండి. మనం పైన టిప్ కట్ చేస్తే దాని గ్రోత్ అక్కడికే ఆగిపోయి పూత పింద అనేది అసలు ఏమీ రాకుండా ఉంటుంది. అసలు ఈ మొక్క ఎంత పెద్దగా పెరిగిందో చూడండి, ఇంత పైకి వెళ్ళిపోయిందండి. ఓకే, ఇదిగా చూడండి, మనం ఎప్పుడు కూడా ఇలాగా చక్కగా కర్ర సపోర్ట్ ఇచ్చుకోవాలండి. కర్ర సపోర్ట్ ఇచ్చుకుంటే కనుక అది ఒక 4 నుంచి 5 ఫీట్ల వరకు ఈ మొక్క పెరిగి కాయలు అయితే కాస్తూనే ఉంటుందండి. అలాగే దీనికి గ్రోత్ అనేది కొద్దిగా లేట్గా అండి, అంటే మిగతా మనకి వేరే మొక్కలకైతే 14 నుంచి 45 డేస్ మధ్యలో హార్వెస్ట్ వస్తుంది. దీనికి మాత్రం 60 డేస్ టైం పడుతుందండి హార్వెస్ట్ అవ్వడానికి. మనము మళ్ళీ ఒక 5 to 6 months వరకు చక్కగా హార్వెస్ట్ అనేది తీసుకోవచ్చండి దీని నుండి. చూసారు కదా అసలు ఎంత చక్కగా వస్తున్నాయో. వీటికి కూడా బియ్యం కడిగిన నీళ్ళు అనేది ఇస్తూ ఉండాలి. అలాగే మనకు సీజనల్ ఫ్రూట్స్, ఏ ఫ్రూట్స్ దొరికితే ఆ ఫ్రూట్స్ తోటి చక్కగా ఫెర్టిలైజర్స్ చేసుకొని మొక్కలకు అందిస్తే కనుక అవి మొక్కలు కూడా ఎండాకాలంలో రీఫ్రెష్ అవుతాయండి. ఈ మొక్క చాలా సెన్సిటివ్ మొక్క అండి, గోర్చిక్కుడు. మనము ఇలాగ దాన్ని పట్టుకొని హార్వెస్ట్ చేసుకోవాలి. కొద్దిగా లాగేసినా సరే మొదల నుంచి ఈ మొక్క అనేది ఊడొచ్చేస్తుందండి. సో అందుకని హార్వెస్ట్ చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా హార్వెస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి అసలు ఎంత పెద్ద సైజు వచ్చిందో చూడండి, పొడువుగా. ఇలాగా మనం చేతులతో పండించుకున్న ఇంత చక్కగా వచ్చి మనం హార్వెస్ట్ చేసుకుంటుంటే హ్యాపీనెస్సే వేరు కదండి. కోట్లు సంపాదించిన ఇందులో ఉన్న హ్యాపీనెస్సే వేరండి. మనం సొంతంగా ఇలా గార్డెనింగ్ చేసుకొని మన చేతులతో ఆర్గానిక్ ఫుడ్ పండించుకొని తింటే అసలు ఆ కిక్కే వేరు. చూస్తున్నారు కదా, ఇక్కడున్న 3 మొక్కలకే ఎంత చక్కగా వచ్చిందో. ఇక్కడ వంకాయలు చూడండి, గుత్తులు గుత్తులుగా కాసాయండి. ఇది ముదిరిపోయిందండి. ఇక్కడ కూడా నేను సీడ్స్ అయితే వేసానండి. చూసారు కదా, బెండ సీడ్స్ అయితే వేసాను, చక్కగా గ్రో అవుతున్నాయి. ఇక్కడ ఒకటి అంజీర్ ఫ్రూట్ అయితే హార్వెస్ట్లోకి వచ్చిందండి. ఎంత చక్కగా మగ్గిందో చూడండి. మళ్ళీ ఇవన్నీ కూడా పండు మగ్గడానికి అయితే రెడీగా ఉన్నాయి. కాయ స్టార్ట్ అయినప్పుడు మనకి ఇలాగా చక్కగా గ్రీన్గా ఉంటుంది. పండు మగ్గే టైంకి ఇలాగా మనకి కొద్దిగా గోధుమ కలర్లోకి వచ్చి ఒక 2-3 డేస్లో పండు మగ్గిపోతుందండి. ఇది ఇక్కడ చూస్తున్నారు కదండి, మనం టెర్రస్ గార్డెనింగ్ చేసుకుంటే ఒక అడ్వాంటేజ్ అండి. మనకి సీజన్ కానీ సీజన్లో కూడా చక్కగా అన్ని రకాల ఫ్రూట్స్ అనేది ఎంజాయ్ చేయొచ్చండి. అసలు ఎంత బాగా వస్తున్నాయి అనండి. ఇంత ఎండలకు ఇవి వస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే ఇంత చక్కగా కాయలు అయితే కాస్తాయి. ఇక్కడ కూడా కొన్ని వంకాయలు అయితే ఉన్నాయండి. కొద్దిగా ఎండలకైతే మొక్కలు డల్ అవుతున్నాయి. ఈ ఎండాకాలము మన మొక్కలు రీఫ్రెష్ అవ్వాలంటే లిక్విడ్ ఫెర్టిలైజర్స్తో పాటు మనం వాటర్ ఇచ్చినప్పుడు మొక్కల మీద స్ప్రే చేసుకోవాలండి. చాలా అంటే చాలా మొక్కలు రీఫ్రెష్ అవుతాయి. ఎండ తాకిడి నుంచి మన మొక్కల్ని అలా కాపాడుకోవచ్చండి. ఉదయం పొద్దున పూట మనకి మొక్క మీద స్ప్రే చేసుకోవాలండి వాటర్ అనేది. స్ప్రింకిల్ లాగా, అంటే వర్షం పడితే ఎలా ఉంటుందో అలాగా మనం మొక్క మీద వాటర్ స్ప్రింకిల్ చేస్తే మొక్కలు అనేది ఎండాకాలంలో కూడా చాలా హెల్దీగా ఉంటాయి. ఇక్కడ మనకు ఒక పపాయ కూడా హార్వెస్ట్లోకి వచ్చిందండి. చెట్టు అయితే ఎంత హైట్కి వెళ్ళిపోయిందో చూడండి. ఇది కూడా ఒక 2-3 డేస్లో హార్వెస్ట్లోకి వస్తుంది. చూసారు కదా అసలు ఎంత బాగుందో చూడండి కలర్. ఇక్కడ ఒక సపోటా కూడా పండు మగ్గిందండి. వావ్, ఎంత చక్కగా ఉందో. ఈ సపోటాలు కూడా కాయలు అన్ని హార్వెస్ట్ చేసుకున్నానండి. ఒక 2-3 అయితే వదిలేసాను. అవి మళ్ళీ డైలీ ఒకటి పండ్లు మగ్గుతూనే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఇది ఒకటే పండు మగ్గి ఇంకొకటి కూడా మగ్గిపోయింది.
కదా, ఈ 2 పండ్లు మగ్గినాయండి. ఇక్కడ ఇంకొకటి కూడా పండు మగ్గిందండి. 3 అయితే హార్వెస్ట్లోకి వచ్చాయి సపోటాలు కూడా. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ పీక్ సమ్మర్లో ఆర్గానిక్ వేలో పండించుకున్న కూరగాయలు అలాగే పండ్లండి. చూస్తున్నారు కదా, పప్పాయ కలర్ ఎంత టెంప్టింగ్గా ఉందో చూడండి. అలాగే ఒక అంజీరు, సపోటాలు, వంకాయలు, కాకరకాయ, దొండకాయలు, గోర్చిక్కుడు. చూస్తున్నారు కదా, బీరకాయలు అయితే ఆల్మోస్ట్ 3 కేజీల బీరకాయలు వచ్చాయి, 2 సొరకాయలు అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.